హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఒక మంచి సమ్మర్ స్పెషల్ ఐటెంతో మీ ముందుకైతే వచ్చాను. ఏంటనుకుంటున్నారా? ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమై ఉంటుంది. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మాత్రం చాలా బాగుంటాయి. సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్స్ వచ్చేసి అండ్ జ్యూసెస్ కూడా 2 టైప్స్లా చేసుకోవచ్చు. సమ్మర్ స్పెషల్ ఇంట్లోనే పిల్లలు బయట ఐస్ క్రీమ్స్ అడుగుతారు కదా, అందుకోసమే ఇంట్లోనే ఇలా మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగున్నాయి. నేనైతే ఊరికే చెప్పట్లేదు, నిజంగానే చెప్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేశారు ఐస్ క్రీమ్స్ అని. బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఈజీగా 3 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అండ్ జ్యూసెస్ అండి. చూస్తున్నారు కదా, వీడియో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. ఇది వచ్చేసి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అండ్ మ్యాంగో ఐస్ క్రీమ్ అండ్ బనానా మిల్క్ షేక్ ఐస్ క్రీమ్ అండి. వీడియోలకైతే వెళ్ళిపోదాం. వీడియో అయితే చూస్తూ ఉండండి. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మాత్రం చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బనానా మిల్క్ షేక్ ఐస్ క్రీమ్ అండి. ఫస్ట్ అయితే బనానాను పీల్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం పండుబారినవి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న బనానాను అయితే మిక్సీలోకి అయితే తీసుకోవాలి. జ్యూసర్ ఉంటే జ్యూసర్లో వేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత తగినట్టుగా షుగర్ అయితే వేసుకోవాలి. తీయగా కావాలంటే తీయగా వేసుకోవచ్చు, నార్మల్ కావాలంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చు. అందులో ఒక టీ గ్లాస్ ఆఫ్ పాలు అయితే వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు వేసుకున్న తర్వాత ఇలా మిక్సీకి అయితే వేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత మంచిగా మెత్తగా గ్రైండ్ అవ్వాలి. అది వచ్చేసి జ్యూస్ లాగా. ఇలా సబ్జా గింజలు నానబెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ ముందు. చూస్తున్నారు కదా, ఒక 2 స్పూన్స్ అయితే వేసుకోవాలి. ఈ పట్టిన జ్యూస్లో అయితే ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. సో ఇంకా రెడీ అయిపోయినట్టే మిల్క్ షేక్. దీన్ని ఇలానే కూడా తాగొచ్చు, లేక ఐస్ క్రీమ్లా కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే కొంతమంది పిల్లలు తాగరు కాబట్టి నేనైతే ఐస్ క్రీమ్లా చేసేసాను. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్ స్టెన్సిల్స్. ఇందులో అయితే వేసేస్తున్నాను. ఈ బ్యాటర్ని వచ్చేసి ఇందులో వేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసుకుంటే సరే, ఇంకా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఫ్రీజర్లో పెట్టుకుంటే ఒక 1 డే తర్వాత చూసేసరికి మనకు ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఇది వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ అండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మ్యాంగోస్ అయితే ఫుల్గా దొరుకుతాయి కదా, అండ్ నేను జ్యూస్ లాగా అండ్ ఐస్ క్రీమ్ లాగా చేశాను. మ్యాంగోస్ అయితే 2 మ్యాంగోస్ అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఏ టైంలో ఏ సీజన్లో ఏది దొరికితే మనకు ఆ ఫ్రూట్ అయితే ఖచ్చితంగా తినాలండి. పిల్లలైతే కొంతమంది తినరు కదా, చాలామందికి ఆల్మోస్ట్ ఇష్టం ఉండే ఉంటుంది. సో ఇంకా నేనైతే ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని అయితే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి అయితే వేసుకున్నాను. సేమ్ జ్యూసర్ ఉంటే జ్యూసర్లో వేసుకోవచ్చు. నా దగ్గర జ్యూసర్ అవైలబుల్లో లేదు కాబట్టి మిక్సీకి అయితే వేస్తున్నాను. మిక్సీకి వేసిన తర్వాత అందులో షుగర్ వేసుకోవాలి తగినట్టుగా, మరి ఎక్కువగా వేసుకోకూడదు. ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా, కొంచెంగా వాటర్ వేసుకొని మరొకసారి పట్టుకుంటే అంతే. అండ్ ఈ బ్యాటర్ని అయితే జ్యూస్లా తీసుకోవడం అండ్ ఐస్ క్రీమ్లా కూడా చేసేసాను. 2 టైప్స్ ఆఫ్. చూస్తున్నారు కదా, మా పిల్లలు చేస్తున్నారు. ఐస్ క్రీమ్ అండ్ సెకండ్ జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే థర్డ్ వన్ అండి, వాటర్ మిలన్ జ్యూస్ అండ్ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే చేశాను. చూస్తున్నారు కదా, హాఫ్ అయితే వాటర్ మిలన్ అయితే తీసేసుకున్నాను నేను. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకున్న పీసెస్ని అయితే మనం మిక్సీకి అయితే వేసుకోవాలి. మిక్సర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ వాటర్ మిలన్ జ్యూస్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, చాలామంది చేసుకుంటారు. ఓకే, పిల్లలు ఐస్ క్రీమ్ ఇంట్లో చేయి మమ్మీ అని అడిగితే నేనైతే ట్రై చేశాను. ఇలా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అండ్ గ్లాసెస్లో కూడా వేస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఐస్ క్రీమ్ స్టెన్సిల్స్లో అయితే వేసేసి చేసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా,
చాలా బాగుందండి వాటర్ మిలన్ జ్యూస్ అండ్ బనానా మిల్క్ షేక్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మన ఛానల్లో ఇలాంటి రెసిపీస్ చాలా వస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఒక వీడియో చూపిస్తాను చూడండి. మొత్తం నేను మిక్సీ పడుతుంటే మొత్తం చిట్టిందండి. కొంచెం ఇలా చేతి ఇలా అనేసరికి మొత్తం చిట్టి ఇల్లంతా అయిపోయింది. ఇలా మిక్సీ పట్టుకున్న జ్యూస్ని అయితే పల్ప్ మొత్తం తీసేసుకోవాలి. పల్ప్ తీసేసుకున్న తర్వాత ఇలా వడగట్టుకొని స్టెన్సిల్స్లో అయితే వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా జ్యూస్ అండ్ ఇప్పుడు ఐస్ క్రీమ్ కూడా రెడీ. ఇంకా మనకి ఇంట్లోనే ఈజీగా సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా, బయట కొనియకుండా చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. బయట ఐస్ క్రీమ్స్లో పురుగుల్లాగా వస్తున్నాయని మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. చూస్తున్నారు కదా, రెడ్, ఎల్లో, వైట్ 3 ఐస్ క్రీమ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. తప్పకుండా వీటినైతే ఇప్పుడు డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను 1 డే తర్వాత. చూస్తున్నారు కదా, ఇవైతే కొంచెం వాటర్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత తీసేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని. సో ఇంకా మనకు ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోతాయి. కావాలన్నట్టే ఉన్నారు పిల్లలైతే. చూసారా, మమ్మీ ఇవ్వు అంటూనే ఉన్నారు. ఇంకా రెడీ అయిపోయింది ఎమ్మి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్, హోమ్ మేడ్ ఐస్ క్రీమ్. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇప్పుడైతే మా పిల్లలైతే టేస్ట్ చేస్తున్నారు. సో అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే మర్చిపోవద్దు అసలు. చూస్తున్నారు కదా మా పిల్లల ఎక్స్ప్రెషన్స్ అయితే ఎంత ఆతృతగా ఉన్నారో ఐస్ క్రీమ్ తినాలని. చూస్తున్నారు కదా, బాగుందని చెప్పేస్తున్నారు. మీ పిల్లలకు కూడా మీరు ఇంట్లోనే ఐస్ క్రీమ్స్ రెడీ చేసి ఇవ్వండి వీలైతే. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ అండి. ఇది వచ్చేసి వాటర్ మిలన్, ఇది మ్యాంగో. రాదేమో అనుకోవద్దండి, చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. సో ఇంకొకసారి ట్రై చేసి చూడండి. మరి చెప్తున్నాను, బయటికి మాత్రం అస్సలు కొనియకండి ఐస్ క్రీమ్స్. పిల్లలు అడుగుతారు వాళ్ళు కావాలని, కానీ మనం ఇవ్వద్దు. ఇది వచ్చేసి బనానాదండి. బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. Please like, share, subscribe.